హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా, రెడీ అయిపోయాను మార్నింగ్. ఎందుకు అనుకుంటున్నారు? నిన్న అస్సలు ఒంట్లో బాగోలేదు, ఏ పని చేయలేదు. మొన్న ఒకటి హెన్నా పెట్టుకున్నాను తలకి. ఇంకా ఆ హెన్నా పెట్టుకునే ప్రభావం ఒకటి, ఆ కూలింగ్కి ఇంకా చలి ఇవన్నీ కూడా బాగా జలుబు చేసేసి ఇంకా పైకి లేవకుండా చేసేసింది. ఇంకా లేవలేదు. నిన్న మాధు వంట చేసింది, ఆ ప్రభావం అన్నమాట అదంతా కూడాని. ఇంక ఈ రోజైతే కొంచెం లేట్గానే లేచానండి. లేచిన తర్వాత ఏం చేశానంటే, ముందు అన్నీ తుడిచేసి ఇంకా లోపలికి వచ్చి రెడీ అయిన తర్వాత ముగ్గేద్దామని చెప్పేసి ఎండ వచ్చిన తర్వాత బయటకు వచ్చాను అనమాట ముగ్గేయటానికి. చూశారు కదా, ఆ ఎండ అది కూడా కనపడుతుంది. లేదంటే ఆ చలికి తట్టుకోలేక ఎందుకురా బాబు అని చెప్పేసి మళ్ళీ తుడవకుండానే రెడీ అవ్వలేను. తర్వాత అదొకటి, పైగా సామానం ఉన్నాయి. సామానం అంటారా, నిమ్మతంగానే తోముకోవచ్చులే లోపల ఉండి అని చెప్పేసి ఇంకా అసలు సామాను అన్నీ తోమేసిన తర్వాత రెడీ అవుతాను. కానీ ఇంకా లేట్ అవుతుంది, ఎందుకు వచ్చింది, నిమ్మతంగా తోముదాంలే అని చెప్పేసి ముందే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత ఇలా ముగ్గది వేసాను. బాగా చలి ఉంది కదండి, ఈ చలికి అది మార్నింగ్ లేచి ముగ్గులు వేసేద్దాము అంటే కనుక ఇదిగో మొన్న చేసిన పనే. నేను ప్రొద్దుటే 4ంటికి అలా లేచి ముగ్గులు వేసాను. ఇంకా 5:30, 6 టయానికి అలా ముగ్గు వేయటం అవి కూడా అయిపోయినాయి కదా. ఆ ప్రభావం వల్ల ఇంకా జలుబు అవిని దానికో కొద్దీ హెన్నా ఒకటి పెట్టుకున్నాను. అదొకటి మొత్తం అలా జలుబు చేసేసింది అనమాట. తేడా వచ్చేసింది. జ్వరం కింద వచ్చి పైకి లేవలేకపోయాను. ఒళ్ళంతా నొప్పులతోటి అదిని. ఇంకా అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పనుల వల్ల తీసుకోవడం కుదరదు. అదొకటి. మీకు కేర్ తీసుకోండి అందరూ కూడాని. ముగ్గు అయితే వేయటం అయిపోయిందండి ఇక్కడ. ఇంకా లోపలికి వచ్చేసరికి చూశారు కదా సామానం. నిన్న మాధు వంట చేసిందంటే అది ముందు ఏం చేస్తుంది మాధు? బిర్యానీ, పలావులు అలాంటివే కదా. అందుకే దత్తా గిన్నెలు అవన్నీ కూడానే ఇగోండి. అవి కూడా నిమ్మతంగా అలా అదే క్లీన్ చేసేసాను మొత్తానికి అయితే నేను. ఇంకా గోంగూర అయితే తెచ్చారు, మొన్న నైటే తెచ్చారు. అవి ఆల్రెడీ ఒలిచేసి ముందేని అదిగో కాళ్ళ కింద కట్టేసండి అలా వాటర్లో పెట్టామన్నమాట. అది రాత్రే పెట్టేసాము నిన్న అలాగా. ఎందుకంటే అవి పాతితే మళ్ళీ మనకి చక్కగా చిగురుల కింద వచ్చి ఆకులు గోంగూర బాగా వస్తుంది. మీరు ఎవరైనా సరే గోంగూర కనుక ఒలుచుకుంటే అలాగా కాడలు పాతండి, మళ్ళీ చిగురిస్తాయి ఆకులు అవి కూడా. ఇంకా టిఫిన్ కింద చూశారు కదా, గోధుమ పిండిలో ఇంకా మాధువే చేసింది. నేను ఇంక ఈ పని అంతా చేశాను కదా కాబట్టి అవి కూడా టిఫిన్ మాధు అవి చేసింది. ఇంకా గోధుమ పిండి కొంచెం శనగపిండి అవన్నీ కూడా జీలకర్ర అవన్నీ మిక్స్ చేసి ఇలాగ అట్లేసింది. పచ్చడి చూసారా, అది కలర్ఫుల్గా ఎలా ఉంది? ఏం పచ్చడి చెప్పుకొని చూద్దాం. చాలా బాగున్నాయండి అట్లయితే సూపర్గానే. ఇది మార్నింగ్ టిఫిన్కి. ఇది గోంగూర అయితే నేను లంచ్లోకి నేనే వండాను. అది అయితే ఇంకా వీడియో తీయడం కుదరలేదు. వెంటనే అయితే పెట్టేశాను ఇంట్లోనే. చూసారు కదా, గోంగూర దప్పలం అయితే పెట్టానండి. చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసి తాలింపు వేస్తాను కదా నేనైతే. అదిగోండి సూపర్గా ఊడ్చేసారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట అవి. ఇంకా అప్పుడు కూడా ఇంకా మాదమ్మ వేసిందంటే వేరే అన్నీ కలిపి వేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమో మార్నింగ్ వేసింది ఒక టిఫిన్ అయితే ఇప్పుడు చేసింది చూడండి. కోకో పౌడర్ అవి వేసి కేక్ బ్యాటర్ టైప్లో వేసి దాన్ని చక్కగానే ప్యాన్ కేక్ కింద చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. తనేమో తేనె వేసుకొని తింటుంది, నాకు కూడా అలాగా వేసి ఇచ్చేసింది 2 అట్లు కేక్. టేస్ట్ చాలా బాగుంది, సూపర్గా. మనం కేక్ పెట్టుకున్న కేక్ కింద కూడా వచ్చేస్తుంది మొత్తం. చాలా టేస్ట్గా అనిపించింది. ఇలా స్నాక్స్ కింద చాలా బాగా అనిపిస్తుంది మంచిగా. మీరేం చేసుకున్నారు ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అవి వస్తాయి.